ఇప్పుడు నో కాస్ట్ కాఫ్ సిరప్ తో 60 రూపాయల విలువ గల ఇన్హేలర్ పూర్తిగా ఉచితం. దెబ్బకి దగ్గు జలుబు మాయం. రెడ్ బుక్ ఉందని వైసీపీ నేతలు నమ్మితే ఉందన్నారు, నమ్మకపోతే లేదన్నారు మంత్రి రాంప్రసాద్ రెడ్డి. ఫిజికల్ గా రెడ్ బుక్ అనేది ఎక్కడా కనపడడం లేదు అన్నారు. రెడ్ బుక్ సాకుతో తప్పు చేయని వారెవరిని తాము ఏమీ అనడం లేదన్నారు. అరెస్ట్ అయిన వారంతా స్కాములు చేసి అడ్డంగా దోచుకున్న వారేనని ఆరోపించారు. జ్యుడిషియరీలోకి ప్రభుత్వం ఇన్వాల్వ్ కాదని రాంప్రసాద్ రెడ్డి స్పష్టం చేశారు. రెడ్ బుక్ వాళ్ళు ఉందని వాళ్ళే నమ్మినప్పుడు నిజంగానే ఉంది రెడ్ బుక్, లేదంటే లేదు, అంతే కదా. ఫిజికల్గా రెడ్ బుక్ అనేది ఎక్కడ కనపడడంలే. రెడ్ బుక్ అనేది రేపు ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత తప్పు చేసిన వాళ్ళని శిక్షిస్తామని ఆ రోజు మా యువ నాయకుడు చెప్పడం జరిగింది. ఈ రోజుకి కూడా రెడ్ బుక్ వ్యవస్థ అంటే అది కనపడే వ్యవస్థ కాదు. నిజంగా ఎవరైతే గత ప్రభుత్వాల్లో మాన ప్రాణాలతో ఆడుకున్నారో, ధనాలు దోచేసినారో వాళ్ళ ఒంట్లో వణుకు పుట్టించేదానికి మేము చెప్పిన మాట, మా నాయకుడు ఇచ్చిన శపథం. దానికి భయపడి ఈరోజు వాళ్ళు దాంకుంటున్నారే తప్పక ఎక్కడ కక్షపూరితంగా రెడ్ బుక్ అనే సాకుతో తప్పు చేయని వారిని ఎవరిని చట్టం పరిధిలోకి మేము ఎక్కడ తీసుకొని రాలేదు. తప్పు చేసిన మిథున్ రెడ్డి అనుకోండి, ఇక్కడ ఉన్న వంశీ అనుకోండి, మిగతా అన్ని జిల్లాల్లో ఉన్న నాయకులు చట్టపరంగా వాళ్ళు ఉన్న స్కాములో ఇరుక్కొని జైల్లోకి పోయి ఊచలు లెక్క పెడుతున్నారు తప్పక ప్రభుత్వం దగ్గర ఏమంటారు మనకు రిలవెంట్ డాక్యుమెంట్స్ లేకుండా ఏ నాయకుని అరెస్ట్ చేసే పవర్ గవర్నమెంట్కు లేదు. ఓన్లీ లా కెన్ డూ ద లా అనేది ఒకటి ఉంటుంది. ఆ లా పరంగానే ప్రభుత్వం పోతా ఉంది. కాబట్టి